ఇప్పటి వరకు అంటే ఎన్ని సమస్యలు వచ్చాయి మరి జాగృతికి? ఓ పక్క నుంచేమో యూరియా సమస్య కనిపిస్తూనే ఉంది అందరికి. దాని తర్వాత భూభారతి చట్టం విషయంలో కూడా చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అండ్ మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఇంకా హైడ్రా పేరుతోటి చాలా మంది బాధలు పడడం కూడా చూసాం మనము. దాని తర్వాత ఈ మధ్య కాలంలో అంటే ఇలాంటివి తెర మీదకి వచ్చిన సమస్యలు కొన్ని అయితే, తెర మీదకి రానటువంటి సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. ఇటు విద్యార్థులు పురుగులు అన్నం తిని, లేకపోతే ఈ గురుకులాల విద్యార్థులు కానివ్వండి, ఇటువంటి సమస్యలన్నీ కూడా రోజు బయటకి వస్తున్నా కూడా ఎందుకు వాటి మీద కవిత అక్క ఫోకస్ చేయలేకపోతుంది, జాగృతి పార్టీ ఫోకస్ చేయలేకపోతుంది? రెండోది అయితే కాంగ్రెస్ పార్టీని ఇప్పటి వరకు మరి ఎందుకు మీరంతా విమర్శించట్లేదు? పార్టీ పెట్టింది ఎందుకు? ప్రజల తరపున కొట్లాడదామని. దాని తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజలకు రావాల్సిన అటువంటి పనులు చేయించడానికే కదా మరి పార్టీ పెట్టేది. మరి అట్లాంటప్పుడు ఎన్ని పనులు చేయించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిసి? డెఫినెట్ గా ఇప్పుడు మేము జనం బాట తీసుకున్నాం. జనం బాట మీద మేము ఎక్కడికి ఏ జిల్లాలో వెళ్తే ఆ జిల్లాలో కొంతమందికి రైతులకి పత్తి కొనుగోలు చేస్తలేరన్న సమస్య ఉంది. చాలా సార్లు చూసినాం. ఆదిలాబాద్కి వెళ్ళినప్పుడు తేమ శాతం ఎక్కడైతే 12 ఉంటేనే తీసుకుంటాం అంటున్నారు, కానీ మాది 18 ఉన్నది అక్క అని మాట్లాడినప్పుడు అప్పటికప్పుడు కలెక్టర్కి కాల్ చేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఇదే గురుకుల విద్యార్థుల కోసం అనునిత్యం అక్కగారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. మేము నాయకులం కూడా మాట్లాడుతున్నాం. ఎక్కడికి వెళ్తే అక్కడ గురుకుల విద్యార్థులు ఎవరైతే ఆ రోజు హాస్పిటల్లో పాలైనరో, లేకపోతే కొంతమంది విద్యార్థులు కరీంనగర్ అట్లాంటి జిల్లాల్లోకి వెళ్తే విద్యార్థులు మరణించిన సందర్భంలో కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి మేము గవర్నమెంట్ కి మా వాయిస్ ఎప్పుడు వినిపిస్తూనే వచ్చినాం. ఇదే గ్రూప్ 1 విద్యార్థుల కోసం కవితక్క గారు ఆ రోజు పోరాటం చేసింది. కవితక్క గారు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టింది కవితక్క గారు. ఇలా తీసుకుంటే సింగరేణిలో మెడికల్ బోర్డు అనేది 2 సంవత్సరాలైనా నిర్వహిస్తలేరు అని చెప్పేసి సింగరేణి భవన్ ముట్టడించింది కవితక్క గారు. సింగరేణి కార్మికుల డబ్బులు కోట్లు వీళ్ళు ఏదైతే టోర్నమెంట్ల వాలీబాల్ ఫుట్బాల్ల కోసం పెడుతున్నారు, పక్క జిల్లాలకు తరలిస్తున్నారు సింగరేణి సొమ్ముని అని చెప్పేసి గొంతిప్పి గలమిప్పి మాట్లాడింది ఎవరన్నా ఉన్నారు అని అంటే అది కవితక్క గారు. మేము ఎక్కడికి వెళ్తే మేము వెళ్ళిన ప్రాజెక్టులలో కనీసం తట్టెడు మట్టి తీస్తలేరు అని చెప్పి మేము వెళ్ళి మాట్లాడొచ్చినాయి ఎన్నో. మళ్ళీ తర్వాత ఈ మినిస్టర్లు వీళ్ళు ఎమ్మెల్యేలు వెళ్ళి సాల్వ్ చేసినవి కూడా ఉన్నాయి. ఇక్కడనే అంబర్పేట్ నెంబర్ ఫ్లైఓవర్ దగ్గర ఆ రోడ్డు సమస్య దాదాపుగా 10-12 ఏళ్ల నుండి అయితలేదు అని చెప్పేసి అంటే మా వాళ్ళు వెళ్ళి రేపు కవితకు వస్తుంది అని చెప్పి ఫ్లెక్సీ పెట్టుకొని 12ంటికి ఫ్లెక్సీ పెట్టుకొని వచ్చి మళ్ళీ ఆ ఫ్లెక్సీ ఉందా లేదా అని చెప్పేసి 4 గంటలకు పోయి చూస్తే రోడ్డు వేసారు. రేపు పొద్దున తెల్లారితే కవితకు వస్తుందని. ఇదే కుక్కట్పల్లిలో ఏదైతే మాధవరం కృష్ణారావు గారు పట్టించుకొని బస్తీ ఏదైతే ఉందో ఆ బస్తీలో ఒక చిన్న పిల్ల మురికి నీళ్లు ఇంట్లోకి వస్తే ఒక మగ్గుతోని బయటికి పోస్తుంది. ఆ వీడియో ఫొటోస్ చూసి కవితక్క గారు తప్పకుండా మనం ఆ కాలనీకి ఇలా సమస్య ఏందో తెలుసుకోవాలి అంటే మా జాగృతి నాయకులు వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత లంచ్ తర్వాత మేము వెళ్ళాలి ఆ బస్తీకి. మేము లంచ్ తర్వాత వెళ్ళాల్సిన ప్లేస్లో మేము ఇక్కడ లంచ్ చేస్తుంటేనే పోయి అక్కడ మనుషులను పెట్టుకొని బుల్డోజర్లు వీళ్ళు క్రేన్లు తీసుకొచ్చి అదంతా క్లీన్ చేసి ఆ పని చేసారు. తెలంగాణ జాగృతి ఎక్కడైతే ప్రజలకు అవసరం ఉందో ప్రజల గొంతుకై మేము తప్పకుండా అన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం. ప్రజల తరపున రౌండ్ టేబుల్ సమావేశాలు. ఈ రోజు ఒక సెన్సస్ మీద వీళ్ళెవరు మాట్లాడలేదండి. ప్రతిపక్షం మాట్లాడలేదు, అధికార పక్షం మాట్లాడలేదు. ఈ రోజు బీజేపీ సెన్సస్ లో ఏదైతే జనగణనలో కులగణనకి కనీసం బీసీలకి ఒక కాలం లేదు అని చెప్పి వీళ్ళెవరు ఫైట్ చేయలేదు. కవితక్క గారు కదా గొంతిప్పి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మేధావులందరినీ అన్ని కుల సంఘాలందరినీ ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి ఈ రోజు మనం అడగకపోతే మన సంఖ్య ఏంటిదో మనం అడగకపోతే రేపు మనకు అవకాశాలు రావు అని చెప్పి అవగాహన కల్పిస్తున్నారు కదా. ఎక్కడ తెలంగాణ ప్రజల తరపున ఏది మాట్లాడాలో అది మాట్లాడుతూనే ఉన్నారు. అడుగడుగునా మేము రేవంత్ రెడ్డి గారిని 2500 ఆడబిడ్డలకు ఇవ్వాలని, పెన్షన్లు ఇవ్వాలని చెప్పి స్కూటీల కోసం సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారికి మేము పోస్ట్ కార్డులు కూడా పంపించినాం. ఇదే మన అబిట్స్ నుండి చాలా మంది దాదాపుగా 1000 మహిళల అందరం కూడా మాకు స్కూటీలు ఇస్తలేడు రేవంత్ రెడ్డి, మాకు ఇస్తా అన్న తులం బంగారం ఇస్తలేరని. ఇట్లా ఏ విషయాన్ని తీసుకున్నా కూడా, ఏ అంశాన్ని తీసుకున్నా కూడా తెలంగాణ ప్రజలకు మేలు చేసే పని మేము చెయ్యాలి. ఎందుకంటే ఈ రోజు ప్రతిపక్షం ఇక్కడ ఫెయిల్యూర్, అధికార పక్షం ఫెయిల్యూర్. ఇంకొకటి బీజేపీ ఉంది, వాళ్ళు ఇప్పటికీ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి గుండు సున్నా కాబట్టి వాళ్ళు ఏం చేసేది లేక వాళ్ళు గమ్మున కూర్చున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎంతసేపటికి ఫోన్ ట్యాపింగ్ కేసు తీసుకొచ్చి మున్సిపల్ ఎలక్షన్ లో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ కేసు ముందు పెట్టిండ్రు. వాళ్ళు ఏం చేసిండ్రు,
ప్రతిపక్షం ఇప్పుడు ఇది ఒక సెంటిమెంట్ రగల్చాలి అని చెప్పేసి జాతిపిత అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి వాళ్ళు ముందు పెట్టిండ్రు. ఈ మూడు కూడా ఫెయిల్యూర్ అయినప్పుడు ఈ రోజు తెలంగాణ జాగృతి ప్రజల పక్షాన పోరాడుతుంది, ప్రజల పక్షాన నిలదీస్తుంది, ప్రజల పక్షాన మేము ఏది కావాలంటే, ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే రాబోయే తెలంగాణ జాగృతి. ఎందుకంటే ఈ రోజు బీఆర్ఎస్ కి తెలంగాణ వన్ ఆఫ్ ది స్టేట్, ఈ రోజు కాంగ్రెస్ కి తెలంగాణ వన్ ఆఫ్ ది స్టేట్, ఈ రోజు బీజేపీకి తెలంగాణ వన్ ఆఫ్ ది స్టేట్. కానీ ఈ రోజు తెలంగాణ జాగృతికి తెలంగాణ ప్రజలతో ఉన్నది పేగు బంధము. రేపు మేము ప్రాంతీయ పార్టీగా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే వాళ్ళం మేము ఒక్కరమే ఉన్నాం కాబట్టి ఈ రోజు అదే విధంగా ఉన్నాం. ఈ ప్రజలు కూడా ఇది గ్రహిస్తారు, ఆలోచిస్తారు. వాళ్ళు ఎలక్షన్ల ముందు వాళ్ళ డ్రామా ఏంది, ఎలక్షన్ల ముందు మేము ఎట్లా కొట్లాడుతున్నాము, ముందు ఎలక్షన్లు ఉన్నా లేకున్నా మేము ప్రజల మధ్యలో ఎట్లున్నామని చెప్పేసి వాళ్ళే ఆలోచిస్తారు. కాబట్టి మాకు ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. ఒక జనతా గ్యారేజ్ లాగా వాళ్ళ సమస్యలను మా దగ్గరికి తీసుకొస్తున్నారు. ఓకే, మీది ఇప్పుడు మళ్ళీ జాగృతి పార్టీ ఒక జనతా గ్యారేజ్ అంటారు అయితే? డెఫినెట్ గా ప్రజలకు అవసరం పడ్డప్పుడు ఎప్పుడు తెలంగాణ జాగృతి ఆ రోజు సాంస్కృతిక విధ్వంసానికి ఈ తెలంగాణ రాష్ట్రం గురైతుంది అని చెప్పేసి జయశంకర్ సార్ గారి మాటల మీద ఎన్నుంటాయండి జనతా గ్యారేజ్లు. బీఆర్ఎస్ పార్టీ అక్కడేమో తెలంగాణ భవన్ కూడా జనతా గ్యారేజ్ అంటారు, ఇప్పుడేమో జాగృతి పార్టీ కూడా జనతా గ్యారేజ్ అని అంటున్నారు. సమస్యలు వాళ్ళు చేసిన అక్రమాలు కూడా మాకే తీసుకొచ్చి ఇస్తున్నారు కదా. ఈ మూడు పార్టీలు, ఈ రెండు పార్టీలు, ఆ 10 సంవత్సరాలు వాళ్ళు చేసింది, రెండు సంవత్సరాల నుండి వీళ్ళు చేస్తున్నది అంతా కూడా ప్రజలు మాకు తీసుకొచ్చి విన్నవించుకుంటున్నారు. మేము ఈ రోజు 18 జిల్లాలు తిరిగినాం గ్రౌండ్ లో. ఈ రోజు 55 అధ్యయన కమిటీలు వేసి ఒక రాజకీయ చరిత్రలోనే లేదు. పార్టీ పెట్టే ముందు 55 అధ్యయన కమిటీలు వేసి తన కార్యకర్తలని, తన నాయకులని, నాకే కాదు అవగాహన, మీకు కూడా అవగాహన ఉండాలి తెలంగాణ సమాజం పట్ల అని చెప్పేసి గ్రౌండ్ లోకి పంపించి ఈ రోజు ఒక బ్లూ ప్రింట్ ని తీసుకొచ్చే విధంగా ఈ రోజు కవితక్క గారు అధ్యయన కమిటీలు వేసి చేస్తున్నారు. అంటే తెలంగాణ దేశ రాజకీయ చరిత్రలోనే ఇది ఒక పెద్ద అమూల్యమైన ఒక మంచి తరుణం అనుకుంటున్నాం కదా. వీళ్ళందరికీ కూడా ఒక చరిత్ర సృష్టించబోతున్నారు కదా కవితక్క గారు. అయితే అంత బానే ఉంది మనోజ్ పడాల గారు. అయితే ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో కాంట్రవర్సీలు అంత దూకుడుగా జాగృతి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారే తప్ప కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఒక్క నెగిటివ్ విషయం మీద కూడా అంత అగ్రెసివ్ గా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకపోతున్నారు? జాగృతి పార్టీకి సంబంధించిన మెయిన్ లీడర్స్ కానీ, అంటే కవితక్క కానీ, మీరు కానీ, లేకపోతే ఇస్మాయిల్ గారు కానీ, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అది మీరు అట్లా అనుకుంటే ఇప్పుడు మీడియా కూడా ఏం చేస్తుందంటే, మేము ఆ రోజు కౌన్సిల్లో కవితక్క గారు కేసీఆర్ గారిని ఉరిదీయాలి అని రేవంత్ రెడ్డి గారు అనడం బాధాకరం, అలాగైతే రేవంత్ రెడ్డి గారిని 2 సార్లు ఉరిదీయాలన్నారు. అది ఫోకస్ చేయలేదు. ఎప్పుడైతే ఈ పిల్ల కుంకలతో ఏమవుతుంది, కేసీఆర్ గారి అసెంబ్లీకి రావాలి అన్నారో దాన్నే చేసారు. కాబట్టి మేము ఎక్కడ రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ప్రశ్నిస్తూనే ఉన్నాం. నిన్న ప్రెస్ మీట్ లో కూడా కవితక్క గారు ఏవైతే పెట్టుబడులు, ఆ కంపెనీలు, బోగస్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, కనీసం వెబ్సైట్ లేని కంపెనీలను తీసుకొచ్చి ఎలాగైతే ఇక్కడ ప్రచారం చేస్తున్నారో అవన్నీ మీడియా ముందు పెట్టింది ఎవరు? ప్రతిపక్షం చేయాల్సిన పని కదా. ఈ రోజు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన కంపెనీలన్నీ కూడా అట్టి వేస్ట్, అవి డబ్బా కంపెనీలు అని చెప్పాల్సింది ప్రతిపక్షం. ప్రూఫ్లతో సహా మీడియాకు చూపించి తెలంగాణ ప్రజల తరపున తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారని మాట్లాడింది